మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. పాన్ ఇండియా పరిధి పెరిగాక అగ్ర నిర్మాతల ప్లాన్స్ మారిపోయాయి. ఒక సినిమా తీసి వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తే సరిపోతుంది అనుకోవడం లేదు. పొరుగు స్టార్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుని బిజినెస్ రేంజ్ ని పెంచుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా తమిళ స్టార్స్ తో తెలుగు సినిమాలు చేస్తున్నారు. 2023లో విజయ్తో వారసుడు మూవీ నిర్మించాడు దిల్ రాజు. కంటెంట్ ఏ రేంజ్లో మెప్పించింది అనేది పక్కన పెడితే హీరో ఇమేజ్ పుణ్యమా అని మంచి లాభాలొచ్చాయి. కోలీవుడ్లో ఎస్వీసీ బ్యానర్కి మంచి గుర్తింపు దక్కింది. గేమ్ చేంజర్ వ్యాపారానికి ప్లస్ పాయింట్గా మారింది. ఇదే విషయం గమనించిన డివివి దానయ్య విజయ్తో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేసింది. ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ఎవరనేది బయటకు రాలేదు, కానీ ఇళయ దళపతి ప్రొడ్యూసర్స్ లిస్టులో దానయ్యకు చోటు దక్కింది. టాలీవుడ్లో పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ అజిత్తో ఓ సినిమా చేయబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఒప్పందం అయితే జరిగిపోయింది. అజిత్ కెరీర్లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ ప్రాజెక్టుకి ఆఫర్ చేసినట్లు చెన్నై టాక్. మార్క్ యాంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాడు. హైదరాబాద్ తరహాలోనే చెన్నైలో ఓ ఆఫీస్ ని ఓపెన్ చేసింది మైత్రి మూవీస్. త్వరలో అజిత్ ప్రాజెక్ట్ పై ఫుల్ క్లారిటీ ఇవ్వనుంది. ధనుష్ తో సార్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది సితార. తెలుగు, తమిళ్లో రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు శేఖర్ కమల డైరెక్షన్ లో మరో తెలుగు స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అయ్యాడు ధనుష్. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా ధనుష్ కెరీర్ లో 51వ ప్రాజెక్ట్. మొత్తానికి పాన్ ఇండియా పరిధి పెరిగాక అగ్ర నిర్మాతల ప్లాన్లు మారిపోయాయి. ఒక సినిమా తీసి వివిధ భాషల్లో డబ్బింగ్ చేసే బదులు పొరుగు స్టార్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుని బిజినెస్ రేంజ్ ని పెంచుకునే పనిలో పడ్డారు. మరి ఈ లిస్ట్లో ఇంకెంతమంది యాడ్ అవుతారో చూడాలి.